ఇప్పుడు ఏంటి ఆ జీవో ఇచ్చిన దాని వెనక ఓన్లీ చర్చి కట్టడానికి? చర్చి అదేమైందంటే తిరుపతి మీరు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ లేదా కాళహస్తి నుంచి ఇటు వస్తా అంటే ఒక వ్యూ కనపడుతుంది. తిరుమల తిరుపతిలోకి ఎంటర్ అవుతూ ఉండగా వెంకటేశ్వర స్వామి గుడి కనిపిస్తాం, పైకి 7 కొండలు కనిపిస్తూ ఉంటాయి. మనం అలిపిరి పైకి పాదయాత్రతో నడుచుకుంటూ వెళ్తాంటే కుడివైపుకి అది అట్లా కొండలాగా వస్తుంది. 7 కొండలు కాదు 5 కొండలేను ఇంతేనని చెప్పి దాన్ని కుదించేసేసి ఏదైతే ఇంకొక 2 కొండలు వెంకటేశ్వర స్వామికి సప్తగిరిలో ఉంటాయో సప్తగిరిలో 2 గిర్లు దానికి సంబంధం లేదని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ఆ కొన మీద మనం మళ్ళీ తిరుమల నుంచి కిందకి దిగుతా అంటే రోడ్ నుంచి దిగుతా అంటే మళ్ళీ కుడివైపున ప్లెయిన్ ల్యాండ్గా వస్తుంది అనమాట. అక్కడ చర్చి కట్టాలని చూశాడు. సో అందుకే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇచ్చినట్టుంది జీవో. ఈ జీవో తీసుకొచ్చి అది కాదని చెప్పి ఒక దొంగ సర్వే చేసేసి, ఎందుకంటే నాకు పూర్తి అవగాహన ఉంది ఎక్కడ కట్టబోయాడు ఏంటి అనేది దాని మీద. కమలానంద భారతీ స్వామి మేమందరం కూడా అప్పుడు చేసాం. అక్కడ గోపాల్ రెడ్డి అని ఒక ఆయన తిరుపతిలో ఉంటారు, ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి బీజేపీలో ఉండే ఆయన, సునీల్ రెడ్డి అని ఆయన, ఇటువంటి వాళ్ళు చాలామంది అక్కడ తిరుమల పరిరక్షణ పేరుతో చాలామంది బాగా ఎప్పుడు కూడా వాళ్ళు తిరుమల పవిత్రత విషయంలో వాళ్ళు ప్రయత్నం ఫైట్ చేస్తూనే ఉన్నారు పాపం అప్పటి నుంచి కూడా. వీళ్ళందరూ కూడా మేమందరం కూడా కలిసి చేసింది. మీరు పాదయాత్ర చేసిన తర్వాత ఈ జీవోని మళ్ళీ ఉపసంహరించుకున్నారు, తర్వాత అది విత్డ్రా చేసేసుకున్నారు. అది పెద్ద ఇదవుతుంది అని చెప్పి. ఆ టైంలో ఏంటంటే ఆ భార్య అడిగిందని అక్కడ పైన చర్చి కట్టాలని చెప్పి దాన్ని ఒక పెద్ద రిలీజియస్ కేంద్రంగా మార్చేయాలి. మాకు తిరుగులేదు, రెండోసారి గెలిచాము, ఇంకా రాష్ట్రం మాదే దేశం మాదే అన్నట్టు తిరుగు లేకుండా చేసే క్రమంలో భాగంగా అక్కడ కట్టాలని ప్రయత్నం జరగటం, ఈలోపు ఆయన ఇదైపోవటం. తర్వాత మేము అందరం ఉద్యమం చేసేటప్పటికి ఆ జీవోని విత్డ్రా చేసుకుంటాం ప్రభుత్వం. అంటే 7 కొండలు 5 మిగతా 2 తీసేసి ఈ 2 దాని కిందకు రావని చెప్పి ఆ చివరి కొన మీద కట్టేస్తే అది మీకు బ్రహ్మాండమైన వ్యూ వస్తుంది అనమాట చర్చి గడితే. ఒక అంతర్జాతీయ క్రిస్టియన్ మిషనరీల కుట్ర ఉంది దాని మీద, జెరూసలేం లాగా తయారు చేయాలని. అంతర్జాతీయ మిషనరీల కుట్ర కూడా ఉంది ఈ రాజశేఖర రెడ్డి వెనకాల. ఎందుకు తిరుమల ప్రాసెస్ని తగ్గించాలి, ఇక్కడ మత మార్పిడి తీవ్రంగా జరగాలి, ఆ మతం ముసుగులో వీళ్ళు ఈ కుటుంబం శాశ్వతంగా రాష్ట్రాన్ని చెరబట్టాలి అనేది వీళ్ళ ప్లాన్ అనమాట. వీళ్ళకి వెంకటేశ్వర స్వామి అనే ఆయన మీద ఏమాత్రం పవిత్రత కానీ ప్రేమ కానీ గౌరవం కానీ లేదు ఈ కుటుంబానికి. అప్పుడే అక్కడ ఈ ఆభరణాలన్నీ కూడా దేశం తరలి వెళ్ళిపోయినాయి అనేది ఒక బలమైన ఆరోపణ. ఇప్పుడు సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే ఇప్పుడు మరి వచ్చిన ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టినట్టు లేదు. అంటే ఆడిట్ చేశారు అనుకుంటా, ఎందుకంటే ఆ తర్వాత ఒక కమిషన్ వేసారు, జస్టిస్ జగన్నాథరావు గారి కమిషన్ అని ఒకటి వేశారు. వేసినప్పుడు నేను చదివింది ఎక్కడ వార్త, మరి అది సబ్జెక్టు కరెక్షన్ అది నేను రికలెక్ట్ చేసుకోలేని ఎక్కడ వార్త ఎక్కడ నేను దాయలేదు. ఒక ఆయన ప్రముఖమైన మెన్షన్ చేశారు, అసలు వాళ్ళు ఉండే ఆభరణాలన్నీ కూడా కృష్ణదేవరాయలు ఇది రీప్లేస్మెంట్ జరిగిపోయింది అనేది ఒక ఎక్స్పర్టే చెప్పారు. నేను కంప్లీట్ రీప్లేస్మెంట్ చాలా వరకు జరిగినాయి. అప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే కొన్ని డైమండ్స్ ఏదో రాలిపోయినాయి, మిస్ అయినాయి అని. అవన్నీ కాదు అసలు, అవన్నీ కాకుండానే వీళ్ళు అప్పుడే అక్కడే కాదు, హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్రముఖ పురావస్తు సంబంధించిన విషయాలు కూడా తరలిపోయినాయి అనేది అప్పుడు బలమైన వార్త. హైదరాబాద్లో ఉన్న నిజాం కాలం నాటి పురావస్తు ఇవి కూడా చాలా వరకు తరలిపోయినాయి ఇక్కడి నుంచి అనేది అంత బరిదెగిచ్చింది ఆ ప్రభుత్వం ఆ టైంలో. ఇక నా వారసత్వంగా పట్టుకొచ్చిన ఇతను 2019-2024 మధ్యలో ఇంతకంటే దారుణంగా ఇంకా రాజశేఖర రెడ్డికి చాలా బెటరు. కనీసం ఏంటంటే సమాజం అందరూ చూస్తారేమో అనేది ఒక వెరుపన్న ఉండేది. ఇతనికి ఆ వెరుపు కూడా ఏమీ లేదు, భయం కూడా ఏమీ లేదు. ఇదంతా ఎందుకు మాట్లాడుకొచ్చామంటే అక్కడ జంతువుల యొక్క కొవ్వు అవశేషాలు అంటే అపవిత్రత కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పడం కోసం పూర్వం అంతా మాట్లాడుకురావాల్సిన పరిస్థితి. నమ్మటానికి బలం ఎందుకు జరగకూడదు అనేది ఎందుకు నమ్ముతున్నారండి ప్రజలు, ఇవన్నీ జరుపుకుంటూ వచ్చినాయి కాబట్టి. అక్కడ 2004-2009 మధ్యలో జరిగిన ఘోరాలు ఇన్ని అన్నీ కాదు, పైన మత మార్పిళ్ళే కాకుండా పైన మత ప్రచారం చేయటం, ప్రైవేటు గెస్ట్ హౌస్లకి నిర్మాణాలు ఇవ్వటం, ఇటువంటి బ్లాక్మెయిలర్ స్వామీజీలందరినీ పైన ప్రవేశపెట్టి వాళ్ళకి స్థలాలు ఇవ్వటం, అక్కడ ప్రాశస్త్యత అక్కడ పవిత్రత మొత్తాన్ని కూడా దెబ్బతీసింది. అప్పుడు మొదలైంది వైసీపీ జెండాలు కట్టుకోవటం, రాజశేఖర రెడ్డి ఫోటోలు హోటల్లో పెట్టడం, అక్కడ కాటేజీల్లో పెట్టడం, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టడం, తర్వాత క్యూ కాంప్లెక్స్లో జైలు కొట్టుకుంటూ వెళ్ళటం, చెప్పులతో లోపలికి వెళ్ళటం,
ఒక మాఫియా సామ్రాజ్యాన్ని అక్కడ స్థాపించేసారు పైన. ఆ టైంలోనే ఇష్టానుసారం ఎవరికి పడితే వాళ్ళకి వెండార్ లైసెన్స్లోనూ పైన ఈ దుకాణాల లైసెన్సులు ఇచ్చేసుకుంటూ వచ్చారు. దీంట్లో ఏంటంటే ఇవాళ మనం మాట్లాడుకుంటా అంటే కొన్ని మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటంటే ఆ పైన ఇవాళ మీడియా సంస్థలకు ఉండే అధిపతులకేమో గెస్ట్ హౌస్లు అవి ఉన్నాయి. మీడియా సంస్థల తరపున పనిచేసే ప్రతినిధులకు చాలామందికి పైన ఈ దుకాణాల లైసెన్సులు, వెండార్ లైసెన్సులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చే రిపోర్టింగ్ కూడా అక్కడ జరుగుతున్న వాస్తవాలన్నీ బయటికి చెప్పరు. మనం చూసేది 10%, 90% ఘోరాలు ఇంకా చాలా జరుగుతున్నాయి పైన మీకు దొరకందంటూ ఏమీ లేదు. వీళ్ళని అడ్డం పెట్టుకుని మీకు మద్యపానం, గంజాయి, సిగరెట్లు, మాంసం అన్నీ పైన విచ్చలవిడిగా అమ్మటం, ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు దాడి చేసి పట్టుకుంటాం అనేది జరుగుతూ ఉండేది. 2018, 2019, 2024 మధ్య విజిలెన్స్ ఆడనేవాడు ఎవడో పైకి వెళ్ళాలి అసలు. ఒక పట్టుకుంటాం కానీ దాడి చేయటం కానీ ఎప్పుడూ లేదు. ఈ సమయంలో ఆ పైన అన్నీ జరిగిపోయినాయి, కావాల్సినవి అన్నీ జరిగిపోయినాయి. అట్లాగే గెస్ట్ హౌస్లు అన్నింటినీ కూడా ఇష్టానుసారంగా రేట్లు పెంచేసారు, అద్దెలు భక్తులకు అందుబాటులో లేకుండా. తర్వాత భక్తులు అనేవాళ్ళు ఎవరన్నా వెళ్తే భయపడిపోయేటట్టు చేసేసారు. కింద ఎవరన్నా నార్త్ ఇండియా భక్తులు గెస్ట్ హౌస్ల్లో హోటల్లో ఉంటే దర్శనానికి ముందే పైనుంచి బ్రాహ్మలుగా చెప్పుకునే వాళ్ళు చాలామంది వచ్చేసేసి మీకు దర్శనం చేస్తాము 1,00,000, 2,00,000, 50,000 అని ఈ రకంగా విచ్చలవిడితనంగా దోపిడీ. దీని మీద అజమాయిషీ లేదు, విజిలెన్స్ లేదు. ఈ రకంగా ఇది బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. వెళ్తున్నాము అక్కడ ఏదో దర్శనం చేసుకుంటున్నాము, ఇబ్బందులు పడుతున్నాము అని వచ్చినా కానీ వచ్చిన భక్తుడికి మంచినీళ్ళు ఇవ్వడం కూడా లేదు, కనీసం పాలు ఇవ్వడం. అన్నదాన కార్యక్రమం అనే దాన్ని ఎప్పుడో తొంగలో దొక్కేసారు. అన్నదాన కార్యక్రమం సత్రంకి వెళ్తే భోజనం నోట్లో పెట్టలేని పరిస్థితి. అసలు ఏమీ లేదు అక్కడ. అసలు మొత్తం అసలు పైన మనకి సిఎస్ గారు 2019-24 మధ్యలో నేను మొన్నటి వరకు పైన జరిగిందంటే మనకు బయటికి రిపోర్ట్ అయింది 5-10% కూడా లేదు. పుల్లు వస్తున్నాయి, చెడత పుల్లు వస్తున్నాయని కర్రలు అమ్మటం ఏంటండి దౌర్భాగ్యం. కాబట్టి 100 రూపాయలు కర్ర అమ్మటం ఏంటండి, ఎంతకంటే నికృష్టుడు ఎవడన్నా ఉంటాడు ఎవడన్నా. ఇప్పుడు లేకపోతే కర్రలమ్మినప్పుడు కూడా కరుణాకర్ రెడ్డి అనుకుంటా. అసలు అక్కడ మనం బహిరంగంగా మాట్లాడుకుంటానండి, ఇవాళ మనకు తెలిసి ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళకి ఇదిలోగా ఉంటారు కదా. ప్రధానంగా అక్కడ మనకు బరిదెగించి కనిపించింది ఎవరంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత ఇదైన సుబ్బారెడ్డి, తోడు. రెండోవాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఒకే కుటుంబం కింద. తర్వాత వాళ్ళకి అంతే ఇదిగా ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ నిధులు కొలగొట్టడం, అదంతా అరాచకమైన పనులు చేయటంలో. 4వవాడు పెద్దిరెడ్డి, 5 రోజా. వీళ్ళు ప్రధానంగా కనపడేవాళ్ళు. వీళ్ళు కాకుండా వీళ్ళకు ఏజెంట్లు ఉంటారు కదా ప్రధానమైన వాళ్ళు, ఇక రెడ్ శాండిల్ స్మగ్లర్లు, వాళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ మొత్తాన్ని తిరుమలని చెరబట్టి వెంకటేశ్వర స్వామి మనమంతే మన భక్తితో అనుకుంటున్నాం. ఆయన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మనం ఇలవేలుపు, మనం పొద్దున్నే వేసి గోవింద గోవింద అంటాము, మనం చాలా భక్తి ప్రపత్తులతో మనం ఉంటున్నాం ప్రజలం. కానీ వీళ్ళు ఎవరైతే అక్కడ ధర్మకర్తలుగానో లేదా పాలకులుగా ఉన్నారో వీళ్ళెవరికి వెంకటేశ్వర స్వామి మీద ఆ భక్తి కానీ గౌరవం కానీ లేదు అసలు. వాళ్ళకి దేవుడిగా పవిత్రత చోట్ల, ఎందుకంటే వాళ్ళ మతం కూడా కాదు కదా, నాస్తికులు లేదా క్రిస్టియన్స్. కాబట్టి దాన్ని దర్శనాల పేరుతో రోజువారీ 100,000 మందిని తీసుకెళ్ళిపోవటం, ఒక్కొక్కటి దగ్గర 50,000, 25,000, 1,00,000 ఈ రకంగా అమ్ముకుంటాం దర్శనాలు. రోజువారీ చాలా ఆరోపణలు వచ్చింది. వెళ్ళినప్పుడు వాళ్ళు 100 మందిని తీసుకెళ్ళి, ఆమెతో పాటు ఒక 40-50 మందిని తీసుకెళ్ళిపోవటం వీళ్ళు రోజుకి. అలా కాకుండా టూరిజంలో టికెట్స్ అమ్ముకుంటాం. అట్లాగే ఈ పెద్దిరెడ్డి పేరుతో లెటర్ హెడ్ల మీద 400-500 ఎంతో ఇష్టానుసారం 365 లెక్క తెలిసారు అఫీషియల్ గా రోజుకి 3,60,000 సంవత్సరానికి. ఈ బయటకు వచ్చినాయి రాని ఇంకెన్ని ఉన్నాయి అక్కడ. ఇన్ని జరిగినప్పుడు ఆ తిరుమల పవిత్రత విషయంలో వీళ్ళు పూర్తిగా వదిలేసారు. అక్కడ జీయర్లు అనేవాళ్ళు ఉంటారు. ఈ తిరుమల లోపల స్వామివారి కైంకర్యాలు, ధూపదీప నైవేద్యాలు, బ్రాహ్మణులు ఎట్లా చేస్తున్నారు, అర్చకులు లోపల ఎట్లా చేస్తున్నారు ఏంటని సూపర్వైజ్ చేయడానికి ఒక విశేషమైన వ్యవస్థ ఉంటుంది లోపల. వాళ్ళని జీయర్ల వ్యవస్థ అంటారు వైష్ణవ సంప్రదాయంలో. వాళ్ళు హెడ్ ఆఫ్ ది ఇదన్నమాట, కమాండర్ లాంటి వాళ్ళు లోపల గర్భగుడిలోకి వెళ్తారు. ఈ అర్చకులతో పాటు వెళ్ళి అక్కడ కూర్చుని ఉదయం సేవలు అన్నీ చూసుకుని పోర్ట్లోకి వెళ్ళి ప్రసాదాలు ఎట్లా తయారవుతున్నాయి, పవిత్రత ఎంత ఉందో ఏంటున్నది అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. కోర్టులో ప్రసాదాలు తయారు చేసే వాళ్ళకి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి ఏం తెలియదు కదా. వాళ్ళకి ఏదైతే ఇస్తారో దాంతోనే వాళ్ళు లడ్లు తయారు చేయాలి. వాళ్ళు చిన్నపాటి ఉద్యోగస్తులు. ఈవెన్ ఇవాళ మనం మాట్లాడితే ప్రధాన అర్చకులు కూడా వాళ్ళు ఏం చేయలేరు పాపం.
వాళ్ళు బ్రాహ్మలు, వాళ్ళకు ఉండే అర్హత ఎంత, డ్యూటీ నైవేద్యాలు చేసుకుంటూ వెళ్తవే కానీ ఏమండి దీంట్లో వాసన రావట్లేదు, సుగంధాలు లేవనే మాట ఉంటే వాళ్ళ స్థాయి ఏముంది పాపం. వాళ్ళు మాట్లాడినా వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు కదా. బయట గొప్ప గొప్ప వాళ్ళ ప్రాణాలకే విలువ లేదు, రాజకీయంగా అతి ప్రముఖంగా పేరు ప్రఖ్యాతులు ఉండే వాళ్ళ ప్రాణాలకే దిక్కుమొక్కు లేదు. సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు అంటే తీసుకెళ్ళి గొడ్డును కొట్టినా దిక్కులేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, 2 నెలల పాటు ఆయన మీద కూడా చేస్తారు. 2 నెలల పాటు లోపల పెడితేనే ఆయన బెయిల్ రాల. ఎన్ని వందల మందిని జైల్లో పెట్టారు, సోషల్ మీడియాలో పోస్టులు అని చెప్పి ఎంతమందిని హెరాస్ చేశారు, ఎంతమంది మీద దాడులు చేశారు, ఎంతమందిని చంపేసి డోర్ డెలివరీలు చేశారు. ఇటువంటి చేసినప్పుడు పాపం అక్కడ అర్చకులకు తెలిసినా కూడా వాళ్ళు కిన్నులై రోజువారీ కళ్ళనీళ్ళు పెట్టుకుంటాం, దేవుడికి అర్చన చేసేటప్పుడు దేవుడా ఇంటికి గతి అని చెప్పి వెంకటేశ్వర స్వామి ముందు ఏడవటమే తప్పించి వాళ్ళు బయటికి కూడా చెప్పలేరు. సామాజిక స్థాయి పాపం బ్రాహ్మణుల స్థాయి కదా. పైగా వాళ్ళు పూజలు కదా, మాది ఏదో ఏం చేస్తారు అంతమించి. ఈ మాఫియా ముఠ ఈ స్వరూపానంద లాంటి వాడేమో మరి ఈ మాఫియా లీడర్ లాగా తయారైపోయి వీళ్ళందరినీ ఓవర్లాప్ చేసేసే పరిస్థితి, ముద్దులు పెట్టడం. అసలు అక్కడ అరాచకం అంటే అరాచకం. కాషాయం కట్టడానికి కూడా అర్హత లేనాడు మోసగాడు.